రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుల కళ్ళల్లో దుఃఖం, ఆవేదన చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంది. నిజంగా చెప్పాలంటే వారం 10 రోజుల నుంచి మార్కెట్ యార్డుకు ధాన్యం తెచ్చిన 10 రోజుల నుంచి కూడా ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ జరపకపోవడం వల్ల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయింది. ముఖ్యంగా ఇప్పటికే కాంటా అయిన సంచులు తడిచిపోయినాయి, కాంటా కానిటువంటి సంచులు తడిచిపోయి ఉన్నాయి. ఒక మార్కెట్లో దాదాపు 500 కుప్పలు ఉన్నాయి. ఒక 500 కుప్పలు అంటే 100 లారీల సరుకు తడిచిపోయింది. అంటే ప్రభుత్వం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లాలో చూసినా కూడా వడ్లు కొనడంలో ఆలస్యం అవుతా ఉంది. వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 5 రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ హార్ట్ అటాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి. చాలామంది రైతులు అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్స్ కావు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు. రైతులు ఇవాళ ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూలు పెట్టుండే. ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలని. అందాల పోటీలు కడుపు నింపుతాయా? దేనికోసం? ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు, ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు. రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కులేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ముఖ్యమంత్రికి పట్టదు, మంత్రులకు పట్టదు. ఇలా 5 కిలోల తరుగు తీస్తున్నారు. ప్రతి క్వింటాల్కు 5 నుంచి 6 కిలోల తరుగు తీస్తా ఉన్నారు. ఎంక్వైరీ చేయి, తరుగు తీసినటువంటి మిల్లుల మీద అధికారుల మీద యాక్షన్ తీసుకో. ఎంత క్లిష్టమైన సమయం అంటే రైతులకు పాపం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాటలు, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయక, కనీసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కూడా అమలు చేయక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు. ఎందుకంటే అసలే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో వరుసగా మోసపోతున్నారు రైతులు. రైతు బంధు రాక, రుణమాఫీ జరగక, రైతు బీమా అమలు చేయక, తరుగు పేరు మీద కోతలు, తడిసిన ధాన్యంతో తిప్పలు. ఇక ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి పాపం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతుల పరిస్థితి. ప్రభుత్వం నుంచి కనీసం ఒక ధైర్యం చెప్పే మాట వస్తుందేమో, ఏదైనా ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందేమో, ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీవ్ర నిరాశ మిగులుతా ఉంది. ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగితే ముఖ్యమంత్రో, రెవెన్యూ మంత్రో, వ్యవసాయ మంత్రో స్పందిస్తారు. ధైర్యంగా ఉండండి, మేము కొంటాం, తడిసిన వడ్లు కొంటాం, లేదా పంట పొలాలు ఎక్కడైతే నష్టం జరిగిందో ఇన్పుట్ సబ్సిడీ కిందో 10 రోజుల క్రితం సాయం చేస్తాం, ఫ్రీగా విత్తనాలు ఇస్తాం, ఏదైనా ధైర్యం చెప్పాలి. ఈ ప్రభుత్వం కనీసం రైతులకు ఒక మాట ఆత్మవిశ్వాసం కల్పించలేకపోతా ఉంది, ధైర్యం కూడా చెప్పలేకపోతా ఉంది. అది ఏందో ఏమో ఆ రేవంత్ రెడ్డి గారు ఆ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పినట్టాడు. మరి అది అందుకో మరెందుకో నాకు తెలియదు. కానీ ప్రకృతి కూడా ఈరోజు రైతు మీద పగబెట్టినట్టు అనిపిస్తా ఉంది. ఈ పుణ్యాత్ముడు ఏడ కనబడితే ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని మాట్లాడి మాట తప్పిండు. మరి ఆ దేవుళ్ళకి ఏమైనా కోపం వచ్చిందా, మరి ఆ ప్రకృతికి ఏమైనా కోపం వచ్చిందా, కారణం ఏందో తెలియదు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో వరుసగా గత నెల రోజుల నుంచి వడగళ్ల వానతో, గాలి దుమారంతో, అకాల వర్షాలతో చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రకృతి కూడా పగబట్టినట్టు కనబడతా ఉంది. చాలా బాధగా ఉంది. ఇవాళ కొంతమంది రైతులు కలిస్తే
6 కిలోలు 5 కిలోలు తరుగు తీస్తుందని, టార్పలిన్ కవర్లు లేవని, ప్యాడీ క్లీనర్లు సరిపడా లేవని, లారీలు రావడం లేదని సమస్యలు ఏకరువు పెడతా ఉన్నారు. ఇంతకంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఏంటి అని అడుగుతా ఉన్నా. గొప్పలు చెప్తున్నారు, ఇంత పంట పండింది, దేశంలో అత్యధిక పంట పండింది అని చెప్తున్నారు. గొప్పలు చెప్పుడు సరే, ఆ రైతుల తిప్పలు పట్టించుకోండి. ఎక్కడ మీరు నా రైతు బంధువు ఇవ్వకపోతేవి, నీళ్లు సక్కగా ఇవ్వకపోతేవి, క్వాలిటీ కరెంట్ ఇవ్వక మోటార్లు గాలబెట్టి అట్లా తిప్పలు పెడుతుంది, పండిన పంట కూడా కొనక ఇట్లా తిప్పలు పెట్టబడుతుంది. ఏంది తిప్పలేంది రైతులకు నీ ప్రభుత్వంలో? ఒక్కటన్నా నువ్వు చేసినావా? రుణమాఫీ అంటివి, చాలా మంది అయింది గంటే రుణమాఫీ. ఇలా ఊర్లలో ఫ్లెక్సీలు పెట్టున్నారు, రుణమాఫీ అయినా రైతుల ఫ్లెక్సీలు పెట్టున్నారు, కానులు కూడా పెట్టుండ్రు, మరి 2 పెట్టుంది. దాదాపు 40-50 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి నీ బొమ్మలు వేసుకుంటున్నావు కదా, రుణమాఫీ అయిందని. మరి ఆ ఊళ్ళో రుణమాఫీ కానటువంటి రైతుల పేర్లు కూడా లిస్టు పెట్టరు. 11 విడతల్లో 83,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ గారు. నీకు ఒక్కసారి కూడా ఇవ్వకపోతే చక్కగా ఒక్కసారి ఇచ్చినావా? నీ గవర్నమెంట్ వచ్చినాక కరెక్ట్గా రైతు బంధు ఇయ్యవైతివి, రుణమాఫీ చేయవైతివి, వడ్లు కొనవైతివి, కరెంటు చక్కగా ఇయ్యవైతివి, నీళ్లు ఇయ్య శాతగానే చేసింది ఏంటి రైతుల కోసం? నీ వరంగల్ డిక్లరేషన్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి అంత బిజీ ఉన్నారా మీరు? అయితే ఢిల్లీ పోతున్నావు, లేకపోతే అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు. మొన్న 3 రోజులు ఢిల్లీ పోయేస్తుంది, ఇప్పటికి ఎక్కే విమానం దిగే విమానం అదే తప్ప రైతుల గురించి ఎన్నడూ ఆలోచించను నువ్వు? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది, ఆధీనంలో ఉంటుంది. మరి ఇలా CCI అవినీతికి పాల్పడ్డది. మధ్య దళారీలు, బ్రోకర్లు, ఈ CCI అధికారులు కలిసి దాదాపు 3,000 కోట్ల రూపాయలు పత్తి రైతులకు నష్టం జరిగింది. ఈ పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాలి అంటే దీని మీద CBI విచారణ జరిపి రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు ఇప్పించాలని కూడా BRS పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, కళ్ళు తెరవండి. ముఖ్యమంత్రి గారు అందాల పోటీ మీద చేసిన రివ్యూలు చాలు, రైతుల గురించి ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూ చేయండి. ఇంకా 3 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మార్కెట్ యార్డులలో, ఊర్లలో కుప్పలు వడ్లు అట్లే ఉన్నాయి. సో తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించి బాయిల్డ్ రైస్కు ఉపయోగించి రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అవి మొలకలు ఎత్తే ప్రమాదం ఉంది. ఇప్పుడు మేము చూసినా మార్కెట్లో వాసన వస్తూ ఉంది, బాగా స్మెల్ వస్తూ ఉంది. ఇంకా కొద్ది గంటలు లేట్ అయిపోతే మొలకెత్తుతుంది. అందువల్ల తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయండి. అది గన్ని బ్యాగుల్లో నింపిందైనా, కాంటా అయిందన్నా, కాంటా కాకపోయినా, కుప్పల రూపంలో ఉన్నా సరే ఎక్కడికక్కడ కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, DM సివిల్ సప్లైస్ను, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించి వాళ్ళను మార్కెట్ యార్డుల్లో కూర్చోబెట్టి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2, వ్యవసాయ మంత్రి గారు గొప్పగా చెప్తున్నాడు, 48 గంటల్లో వడ్లకు పైసలు ఇస్తున్నామంటున్నాడు. ఏ ఊరికన్నా వస్తారా మన నియోజకవర్గంలో? 10 రోజుల దాకా వడ్ల పైసలు వస్తలేవు. 10 రోజులైనా ఇంకా వడ్ల పైసలు పడతలేవు. అమ్ముకోవడానికి పడిగాపులే, అమ్మిన ధాన్యానికి డబ్బుల కోసం కూడా పడిగాపులు కాయాల్సి వస్తుంది. బోనస్ అని గొప్పగా చెప్పి పంటలకు బోనస్ అన్నారు, అది ఎగబెట్టిండ్రు. వడ్లకు బోనస్ అన్నారు, అది ఎగబెట్టి సన్నాలకు మాత్రమే కొంటామన్నారు. ఇవాళ సన్నాలకు కూడా రాష్ట్రంలో ₹1 కూడా యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వలేదు. 512 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్లో ఉంది. తక్షణమే బోనస్ డబ్బులు విడుదల చేయాలి, రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3వది రైతు బీమా. కేసీఆర్ ఉండగా రైతులకు బీమా కట్టేది, మీరు వచ్చినాక అది కూడా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు 2వ కిస్తీ కట్టలే, ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ఇప్పటిదాకా కట్టకపోవడం వల్ల ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో చనిపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇప్పటిదాకా రావట్లేదు. కేసీఆర్ గారు ఉండగా రైతు బంద్ ఆగలే, రైతు బీమా ఆగలే. కానీ వీళ్ళు వచ్చినాక రైతు బంద్ ఆగింది, రైతు బీమాకు కూడా డబ్బులు కట్టలేదు. తక్షణమే రైతు బీమా 2వ ఇన్స్టాల్మెంట్ కట్టాలని, ఆ చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా 5 నుంచి 8 కిలోల తరుగు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తరుగు మీద నువ్వు ఆనాడు జానెడ్ ఎగిరిపడ్డావు. తక్షణమే అధికారులను ఆదేశించు, తరుగు లేకుండా రైతులకు న్యాయం చేయాలి, ధాన్యం కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రైతు బంధు, నువ్వు రైతు బంధు ఇస్తా అని అసెంబ్లీలోనే మాటిచ్చినావు. 31 మార్చిలోగా రైతులకు రైతు బంధు వేస్తా అని శాసనసభలో మాట ఇచ్చినావు ముఖ్యమంత్రి గారు. 31 మార్చి అయిపోయి, ఏప్రిల్ అయిపోయింది, మే నెల నడుస్తుంది. పంట నార్లు పోసేటప్పుడు ఇవ్వాలి, కానీ కోతలైపోయినా నీ రైతు బంధు వల్లే ఇంకా. సో తక్షణమే రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక రుణమాఫీ అందరికీ చేస్తా అని హామీ ఇచ్చినావు. దేవుళ్ళ మీద, చర్చి మీద, దర్గా మీద ఒట్టు పెట్టినావు. నీ బుద్ధున్న ఊరికి పో. నేను చెప్పేది తప్పైతే, నమ్మకపోతే నీ ఇష్టమున్న ఊరికి పో. ఏ ఊళ్ళో రుణమాఫీ అయిందేమో అడుగు రైతులు. అయింది తక్కువ, కాంది ఎక్కువ. ఆర్టీఏ డిపార్ట్మెంట్ను ఆదేశించి ప్రతి ఎంబీఐని మార్కెట్ యార్డ్లో ఒకరిని కూర్చోబెట్టి అవసరమైన లారీలను వెంటనే తెప్పించే విధంగా జిల్లా కలెక్టర్లకు, ఆర్టీఏకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతనైతే లేదు. వడ్లు కొనడం అంటే అన్ని ఆలోచించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.